కర్తవ్య భవన్ ను ప్రధాని మోడీ ప్రారంభించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కర్తవ్య భవన్ ను నిర్మించారు. భారత ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనం తర్వాత నార్త్ సౌత్ బ్లాక్ భవనాలను మార్పు చేస్తున్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ భవనాలను కొత్త కర్తవ్య భవన్ కు తరలించారు. तालमेल और दक्षता जरूर इससे ఈ మధ్యనే భారత ప్రభుత్వం కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని నిర్మించి 100 ఏళ్ల క్రితం నాటి రాతి కట్టడం నుంచి కార్యకలాపాలను కొత్త భవనానికి మార్చేసింది. ఇదే క్రమంలో త్వరలో మరికొన్ని కీలక పాలనా కార్యాలయాలు సైతం రాతి కట్టడాలను వీడి కాంక్రీట్ భవనాల్లోకి మారాయి. వాటిలో ప్రధాని కార్యాలయం కూడా ఉంది. काफी चर्चा है, काफी उत्सुकता है क्योंकि కర్తవ్య భవన్ దాదాపు 1.5 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అత్యాధునిక కార్యాలయ సముదాయం. ఇందులో 2 బేస్మెంట్లు, 7 అంతస్తులు కలిగి ఉంటుంది. ఇందులో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ, సిబ్బంది శిక్షణ శాఖ, పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ, ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయాలు ఉంటాయి. కర్తవ్య భవన్ ఢిల్లీ అంతటా విస్తరించి ఉన్న వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలను ఏకం చేస్తుంది. ప్రస్తుతం చాలా మంత్రిత్వ శాఖలు శాస్త్రీ భవన్, నిర్మాణ్ భవన్, ఉద్యోగ భవన్ నుండి పనిచేస్తున్నాయి. కర్తవ్య భవన్ 3 సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సెంట్రల్ సెక్రటేరియట్ భవనాల్లో మొదటిది. टेक्नीशियंस को जाता है. కర్తవ్య భవన్లో 30% తక్కువ విద్యుత్ను వినియోగించేలా ఏర్పాటు చేశారు. భవనం చల్లగా ఉంచడానికి, బాహ్య శబ్దాన్ని తగ్గించడానికి ప్రత్యేక గాజు కిటికీలను ఏర్పాటు చేశారు. ఇంధనం ఆదా చేసే ఎల్ఈడీ లైట్, అవసరం లేనప్పుడు లైట్లను ఆపివేయడానికి సెన్సార్లు, విద్యుత్ ఆదా చేయడానికి స్మార్ట్ లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. కర్తవ్య భవన్ 3 పైకప్పుపై ఏర్పాటు చేసిన సౌర ఫలకాలు ప్రతి సంవత్సరం 5.34 లక్షల యూనిట్లకు పైగా విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. కర్తవ్య భవన్లో 24 ప్రధాన సమావేశ గదులు, 26 చిన్న సమావేశ గదులు, 67 సమావేశ గదులు, 27 లిఫ్టులు ఏర్పాటు చేశారు. के साथ प्रधानमंत्री नरेंद्र मोदी आगे बढ़ रहे हैं. जिस आधुनिक, कुशल और नागरिक केंद्रित शासन की लगातार वो बात करते हैं, जो उनका विजन है.